గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సీరియస్ క్వశ్చన్ అనే దానికంటే కూడా క్రాస్ క్వశ్చన్ అనుకోవచ్చు. నాకు సినిమా పేరు గుర్తులేదు కానీ కరోనా ముందు మీరు ఒక సినిమాకి ప్రొడ్యూసర్ గా చేశారు. ఆ సినిమాని మీరు ఓటీటీకి సేల్ చేశారు. మీకు రూపాయి లాభం రాలేదు, రూపాయి నష్టం రాలేదు. 47 డేస్ సినిమా. అవునండి, కరెక్టా? ఆ తర్వాత మీరు బహిరంగంగా ఒక ఇంటర్వ్యూలోనో ప్రెస్ మీట్ లోనో ఎక్కడో బహిరంగంగా ప్రకటించారు, ఇక లైఫ్ లో ఎప్పుడు ప్రొడ్యూసర్ గా చేయను, ఆ తలకాయ నొప్పి మామూలు తలకాయ నొప్పి కాదు, నేను భరించలేను, దేవుడి దేవాలు ఇప్పుడైతే బయటపడిపోయాను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు గేదెల రాజు సినిమా విషయానికి వస్తే మళ్ళీ మీరు నిర్మాతగా మారారు. అంత అవసరం ఏమొచ్చింది? నిర్మాతగా అంటే అవసరం యాక్చువల్గా నా అనుకున్నాను మీరు కానీ అనుకుని మళ్ళీ పప్పులో కాలేసాం. మళ్ళీ అదే బాధలు పడుతున్నాం బేసిక్గా. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న సినిమాని మంచి సినిమా మనకు నచ్చి నేను మామూలుగా ఒక సినిమాలో ఒక లీడ్ రోల్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళిన నేను కొంచెం జరిగాక మళ్ళీ ఈ పార్ట్నర్షిప్లోకి దూరాను. ఎందుకు దూరాల్సి వచ్చిందంటే ఏదో ఈ సినిమా మీద నమ్మకం, అప్పుడు బయటపడినట్టు ఇప్పుడు కూడా బయటపడతామని మళ్ళీ ఎందుకు అనిపించింది. అఫ్ కోర్స్ అప్పుడు పడ్డ పెయిన్ మామూలు పెయిన్ కదండి, ఎందుకంటే అది కోవిడ్ టైం అది బేసిక్గా. అయితే ఇప్పుడు ఏంటంటే కాస్త ఓటీటీస్ ఇవన్నీ వచ్చాయి, కొంచెం అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు మనకి ఓటీటీలో, వాటిలో కూడా తెలిసిన చాలా మంది ఉన్నారు. సినిమా బాగుంది. ఇప్పుడు ఎవరైనా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుంది. బాగాలేని ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత చుట్టాలైనా, ఎంత బ్రదర్స్ అయినా ఎవడో తీసుకోడు. వ్యాపారం అండి కదా, జస్ట్ వ్యాపారం కాబట్టి. సో ఆ ఇదితో వెళ్ళాను నేను అంతే. అది కూడా ఏంటంటే లిమిటెడ్గా, జాగ్రత్తగా, కేర్ఫుల్గానే సేఫ్ సైడ్ చూసుకుంటూ ఎంటర్ అయిన పార్ట్ ఇది పార్ట్. సో దానికి ఆల్మోస్ట్ పర్వాలేదు. ఇప్పుడు అంటే కొంచెం సేఫ్ జోన్లో వెళ్తుంది సినిమా. అంటే వన్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మంచి బజ్ వచ్చింది ఆ సినిమాకి. తర్వాత ఇప్పుడు మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ఆ సాంగ్ మెలోడీ సాంగ్ ఒకటి వచ్చిందండి. దాంతో సెన్సార్ అయిపోయింది. అనుకోకుండా చిన్న బిజినెస్ వైబ్ స్టార్ట్ అయింది సినిమాకి. సో ఓకే, వీఆర్ సేఫ్. బిజినెస్ వైబ్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఇలాగ టీజర్ చూసాం, సాంగ్స్ చూసాం, సినిమా బాగుందని చిన్న టాక్ వచ్చింది. అంటే వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళకు ఉంటాయి కదా బేసిక్ గా, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి లీకేజ్ చాలా ఉంటాయి ప్రతి సినిమా గురించి. మనకి ముందు 4 రోజుల ముందే మనకి ఆ టాక్ ఈ టాక్ అని బయటకు వస్తూ ఉంటాయి కదా. సో ఆబ్వియస్ ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఎవరికో చూపించడానికి ప్రసాద్ ల్యాబ్ లో ఎక్కడో చోట మనం సినిమా వేస్తాం. ఇప్పుడు ఈ ఆపరేటర్స్తోనో లేకపోతే ఆ ల్యాబ్లో ఎవరొకరితో ఒక డబ్బింగ్ థియేటర్ నుంచో అన్ని చోట్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కి వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి, ఎంక్వైరీ ఉంటుంది. పలానా సినిమా ఏ వేశారు వాళ్ళ సినిమా జర్నలిస్ట్ ఈజీగా తెలుస్తుంది నాకు. మంచిగా చెడైనా రెండు బయటకు వెళ్ళిపోతాయి. సో ఆ పాజిటివ్ వైబ్ ఏదో కొంచెం బయటకు వెళ్ళింది. వెళ్ళంగానే కాస్త వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర కావాలని చెప్పి మంచి డీల్ అయ్యాడు పాపం, ప్రాపర్ డీల్తో వచ్చారు. సో అది జరుగుతున్నాయి. ఇంకా ఒక్కసారి కనుక ఒక ఏరియా కంప్లీట్ అయిందంటే మాత్రం ఆటోమేటిక్గా మిగతా ఏరియాలు కూడా ఎంక్వైరీస్ వస్తాయి, ఎందుకంటే అది ఇదంతా చైన్ లింక్ కాబట్టి. సో ఇది జస్ట్ నిన్న జరిగింది ఇది ఇన్సిడెంట్. సో ఈ రోజు నుంచి కొంచెం కొత్తగా కొంచెం నూతన ఉత్సాహంతో, అంటే ఫస్ట్ టైం ఒక డీల్ వచ్చింది, ఇది ఎలా వెళ్ళిపోతుంది సాఫీగా అని చెప్పి. అండ్ ఓటీటీ కూడా మేము ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే అండి, డీల్ కూడా ఓటీటీ ఫిక్స్ అయినట్టే. సాటిలైట్ కూడా వెళ్ళింది. సాటిలైట్ అయితే ఈసారి ముందే సేఫ్ గా ఉన్నారు. ముందే నాకు తెలిసి ఇది ముందే సేఫ్ అవుతుంది ప్రాజెక్ట్ డెఫినెట్ గా. అంటే మూవీలో మీ లుక్ గానీ కొంచెం అంటే బాగా వెయిట్ గా అనిపిస్తున్నారు, వెయిట్ గెయిన్ అవుతున్నారు, మంచి ఇంటెన్స్ ఉండే క్యారెక్టర్ లాగా ఉంది. ఆ పాటలో లిరిక్స్ అంతా అర్థం అవుతుంది. సో ఎలా వచ్చింది మూవీ? మీరు అన్నట్టుగా వెయిట్ అంటే డైరెక్టర్ చెప్పాడు ఫస్ట్, అన్నయ్య కొంచెం గేదెల రాజు అంటే ఈజ్ ఒక ఏరియాని శాసించినటువంటి వ్యక్తి. ఒక 20 years బ్యాక్ స్టోరీ కంప్లీట్ ఏదో అతను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ వాటిని మిక్స్ చేసుకొని కొంచెం సినిమాటిక్ గా తను ప్లాన్ చేసుకున్నాడు ఇది. సో కొంచెం హెవీగా కావాలి బాగా, ఎందుకంటే స్క్రీన్ మీద అంటే ఇప్పుడు వాడు ఒక నెగిటివ్ షేడ్, ఇది క్యారెక్టర్కి వచ్చి నెగిటివ్ షేడ్ అండి. ఆడు ఎంత బలంగా ఉంటే అంత గట్టిగా కొట్టగలుగుతాడు ఎవరినైనా. ఆడు బక్కగా ఉండి అవతల మిగుతాడు, 2 పీకితే కింద పడిపోతాడు బేసిక్ గా. సో ఆ హెవీ పర్సనాలిటీ కావాలి, ఆ లుక్ కావాలి, వితౌట్ మేకప్ అండి. మంచి ఎండర్లో షూట్ చేసాం, లాస్ట్ ఇయర్ సమ్మర్ లో షూట్ చేసాం సినిమా. సో ఆ ప్యాచ్లు గీచులు మొహం మీద ఏమొచ్చినా వదిలేద్దాం అలాగా అని చెప్పి డైరెక్టర్ చైతన్య మోటూరి అలా డిజైన్ చేసుకున్నాడు నా క్యారెక్టర్ని. సో ఆ సినిమా మొత్తం ఏంటంటే ఒక రగ్గడ్గా ఉంటుందండి, కల్ట్ ఫిల్మ్ అనమాట. మీకు లైక్ ఎలా ఉంటుందంటే సినిమా మొత్తం కాకినాడ మల్లవరం అని చెప్పి అక్కడ రాజమండ్రి దగ్గర విలేజ్, అది గోకవరం వెళ్ళే రోడ్లో ఉంటుంది.
కొంచెం కొండ ఉండి, కొండ మీద గుడి, మంచి అమ్మవారి గుడి ఉండి, ఇంకో కొండ మీద చర్చ్ ఉండి, గమ్మత్తు కొట్టదు ఆ ఊరు మొత్తం. అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి. మాక్సిమం 95% కాకినాడ, 5% ఆ మల్లవరం జరిగింది షూట్. అక్కడ కాకినాడలో ఉండే ప్రతి ఒక్క లొకేషన్ ని సినిమాకి వాడారు. ఓకే. సో సినిమా మొత్తం మీకు కాకినాడలో ఉంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా చూడండి, మనం కపుల్ ఫ్రెండ్లీలో టోటల్ చెన్నై చెన్నై వాడారు. ఎక్స్ట్రీమ్ చెన్నై చూపించారు వాళ్ళు సినిమా. అవును. బయటికి వెళ్ళిపోయి జనాల్లోంచి అది టోటల్ రా కంటెంట్ ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ కి లేదు, తెలియదు. అవును. ఇప్పుడు అక్కడ కూడా మేము హార్బర్ దగ్గర ఒక షిప్ మార్కెట్ లో ఫిష్ మార్కెట్ లో షూట్ చేసాం. దాదాపు ఆ ఫిష్ మార్కెట్ లో ఆ రోజు ఒక 5,000-6,000 మంది జనం ఉన్నారండి. బా. ఆ జనం మధ్యలో మేము షూటింగ్ చేస్తున్నాం, వాళ్ళకి తెలియట్లే. ఆ, అంటే ఒక చిన్న గెరిల్లా స్టైల్లో చేసాం అనమాట. స్క్రీన్ మీద చూస్తే అదంతా ఏంటంటే ఎంత గ్రాండియర్, కరెక్ట్. అంతమందిని మనం మామూలుగా తీసుకురాలి, ఆర్టిస్టులు తీసుకొచ్చి అవును. పెట్టాలంటే పేలిపోతుంది. చిన్న సినిమాలకి అది వర్కౌట్ కాదు. సో ఇవన్నిటి దృష్ట్యా ప్లస్ ఇట్స్ మర్డర్ మిస్టరీ అండి సినిమా. మర్డర్ మిస్టరీ సినిమాలో ఈ ఈ గేదెల రాజు హత్యతోనే సినిమా ఓపెన్ అవుతుంది. సినిమా ఓపెన్ అవడం గేదెల రాజు హత్యతో ఓపెన్ అవుతుంది. ఎవరు చేశారు, రీజన్స్ ఏంటి, ఇతను చంపాల్సిన కారణాలు ఏంటి, ఎవరు చంపుండొచ్చు అనే దాని మీద రివర్స్ స్క్రీన్ ప్లే, లైక్ Okay. మీకు నాన్ లీనియర్ లాగా సినిమా రన్ అవుతుంటది. ప్రస్తుతం బ్యాక్ కి సరే. అలా వచ్చి లాస్ట్ 20 minutes బిఫోర్ ఒక సూపర్ ట్విస్ట్ అండి. సూపర్ ట్విస్ట్ అంటే మీకు లైక్ విజయ్ సేతుపతి గారి మహారాజా సినిమాలో అవును. ట్విస్ట్ ఉంటుంది చూసారా, అవును. అలాంటి రేంజ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది అబ్బో. సినిమాలో. అది ఈ సినిమాని కాపాడేస్తుంది అని చెప్పి మేమందరం గట్టిగా నమ్ముతున్నాం బలంగా. సూపర్. అది. అండ్ నాకు ఇంకో విషయం కూడా తెలిసింది, ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కొన్ని తీసుకున్నాడు మొత్తం. అంటే పక్కాగా 100% కాదు కానీ ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ కాకినాడలో ఆయిల్ మాఫియా కైండ్ ఆఫ్ ఏదో జరిగే. ఈ గేదెల రాజు నిజంగా ఉన్నాడా? ఈ క్యారెక్టర్ కాకినాడదండి. ఇది క్యారెక్టర్ వచ్చి కాకినాడది. ఇతని పేరు భగవాన్ రాజు సినిమాలో. భగవాన్ రాజు. కాకపోతే ఇతను ఏంటంటే ఒక డైరీ ఫార్మ్ ఏరియాలో ఇతను ఈ పాల బిజినెస్ ద్వారా, ఇప్పుడు మన సైడ్ జనరల్ గా ఊళ్ళలో ఏంటంటే అన్ని గ్రామాల్లో ఏదన్నా ఒక ప్రొఫెషన్ తో పిలుస్తారు, అదే ఇంటి పేరు అయిపోయింది ఒక్కొక్కసారి. సో ఇతను ఇందులో బేసిక్ గా గేదెలు ఆవులతో ఇతను ఒక పాల వ్యాపారం అనమాట. అందుకని ఇతను భగవాన్ రాజు అనేవాడికి గేదెల రాజు అనే ఒక నిక్ నేమ్ వస్తుంది. ఒకసారి మీ కెరీర్ మొత్తం చూసుకుంటే కొన్నేళ్ళు యాంకర్, కొన్నేళ్ళు సింగర్, కొన్నేళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, కొన్నేళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే ఫేజులుగా ఉందా ప్రతి దగ్గర? అవునండి. ఎందువల్ల ఇలా మీ కెరీర్ ని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది? అది మీ చేతుల్లోంచి జారిపోయిందా, మీకు తెలియకుండా జరిగిపోయిందా? దీని మీద ఏమైనా రిగ్రెట్స్ ఫీలింగ్ ఉందా? రిగ్రెట్ ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే నేను వచ్చిన టైంకి ఇండస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హైదరాబాద్ రాలేదు, చెన్నైలోనే ఉందండి. నేను ఊరి నుంచి బయలుదేరి ఇక్కడికి సాధించేద్దాం, పొడి చేద్దాం అని వచ్చింది సింగర్ అవుదామని వచ్చాను. అదే మోటివ్తో వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చేటికి నేను చూసిన పరిస్థితి వేరు. మళ్ళీ తిరిగి నేను ఊరికి వెళ్ళలేను. ఊరికి వెళ్ళి మళ్ళీ మనం ఓడిపోయినట్టే కదా. మనం ఏదో పీకేద్దామని వచ్చి మళ్ళీ అది చేయకుండా వెళ్తే ఓడిపోయినట్టే.